ఈనాడు అందించినటువంటి ఒక సమాచారం పశ్చిమ పవర్ ఎవరిది అనేది ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. నేడు పోలింగ్ జరిగే నియోజకవర్గాలు సహారన్పూర్, కైరానా, ముజఫర్ నగర్, బిజ్నోర్, నగీనా, అలాగే మొరాదాబాద్, రాంపూర్, పిలీభీత్. యూపీలోని ముస్లిం దళిత ప్రాబల్య ప్రాంతాల్లో తొలి విడతలో పోలింగ్. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలదే పైచేయి, ఈసారి ఇండీ కూటమి ఆశాభావం. భాజపాపై రాజ్పూత్ల ఆగ్రహం అంటూ ఇక్కడ ఒక వార్త కనిపిస్తూ ఉంది. సో సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఆధిక్యం సాధించే పార్టీయే దాదాపుగా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రం మొత్తం 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. శుక్రవారం తొలి విడతలో భాగంగా ముస్లింల ప్రాబల్యం ఉన్నటువంటి ముస్లింల ప్రాబల్యం ఉన్నటువంటి పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని 8 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇక్కడ భాజపా హిందుత్వపై ఆధారపడుతూ ఉండగా ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఇండీ కూటమి బరిలోకి దిగింది. 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమిదే పైచేయి అయినా కూడా అప్పట్లో కలిసి పోటీ చేసిన సమాజ్వాదీ, బీఎస్పీ విడిగా పోటీ చేస్తున్న ఈసారి కాంగ్రెస్తో సమాజ్వాదీ పార్టీ జట్టు కట్టింది. సో అందులో కీలకమైన పశ్చిమ ఉత్తరప్రదేశ్లో తీవ్రంగా ప్రభావం చూపే అంశాలు కానీ, గంపాగొత్తగా ఓటింగ్ సరళి కానీ కనిపించవు. పార్టీలకు అతీతంగా హిందూ ఓట్ల కోసం అభ్యర్థులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో 40 నుంచి 50% మధ్య ముస్లిం ఓట్లు ఉంటాయి. అందువల్ల గత ఎన్నికల్లో భాజపా ఇక్కడ కేవలం 3 సీట్లకే పరిమితమైందంట. 2014 ఎన్నికల్లో మాత్రం భాజపా ఇక్కడ 7 సీట్లను గెలుచుకొని సంచలనం సృష్టించింది. సహారన్పూర్లో గత 25 ఏళ్లలో భాజపా ఒకసారి గెలిచిందంట. తరువాత సహారన్పూర్లో భాజపా తరఫున రాఘవ్ లఖన్వాల్ పోటీ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఇమ్రాన్ మసూద్ తలపడతా ఉన్నారు. ఇక్కడ 58% హిందువులు ఉన్నారు, 42% ముస్లిం జనాభా ఉంది. మొరాదాబాద్లో 48% ముస్లింలు ఉన్నారు. ఇక్కడ తొలిసారిగా హిందూ అభ్యర్థిని సమాజ్వాదీ పార్టీ రంగంలోకి దింపింది. రుచివీర ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. దళిత ఓటర్లు అధికంగా ఉన్నటువంటి నగీనాలో చతుర్ముఖ పోరు కొనసాగుతోంది. ఇక్కడ సమాజ్వాదీ, బీఎస్పీ, భాజపా, ఆజాద్ సమాజ్ పార్టీ పోటీ చేస్తున్నాయి. 1989లో బీఎస్పీ అధినాయకురాలు మాయావతి ఇక్కడి నుంచి గెలిచారు. ఆజాద్ పార్టీ నుంచి సురేంద్రపాల్, భాజపా నుంచి ఓం కుమార్, సమాజ్వాదీ నుంచి మనోజ్ కుమార్ బరిలో ఉన్నారు. ముజఫర్ నగర్లో కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఆయనపై రాజ్పూతులు ఆగ్రహంగా ఉన్నారు. తర్వాత పిలీభీత్లో ఈసారి వరుణ్ గాంధీకి భాజపా టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో జితిన్ ప్రసాద్ను నిలిపింది. ఈ నియోజకవర్గంలో ప్రచారం చేసినటువంటి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ్ మందిర్ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే సహారన్పూర్, కైరానాల్లో ఘర్షణల గురించి భాజపా నేతలు అధికంగా ప్రచారం చేశారు. అలాగే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున అగ్రనేతలు ఎవరు కూడా ప్రచారం చేయలేదంటే. సమాజ్వాదీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన అఖిలేష్ యాదవ్ ఈ ఎన్నికలు భారత రిపబ్లిక్ విలువల పరిరక్షణ కోసం జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. సో ప్రతిపక్షాలకు ఉన్నటువంటి ఆశ ఏంటి అంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్లో తొలి విడత పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలపై ప్రతిపక్షాలకు ఎక్కువగా ఆశ ఉండడానికి కారణం అక్కడ మైనారిటీ ఓటు బ్యాంకు. మైనారిటీ అంటే ఆల్మోస్ట్ సగం ఉన్నారు కాబట్టి 40 నుంచి 50% ముస్లిం ఓట్లు ఉన్నాయి కాబట్టి చాలా నియోజకవర్గాల్లో అక్కడ వీళ్ళు ఆశ పెట్టుకున్నారు. ఈ ప్రాంతంలో స్థానిక ప్రజలు ధరల పెరుగుదలపై ఆందోళనగా ఉన్నారట. 2017కు ముందు ఏమీ లేని భాజపా నేతలు ఇప్పుడు భూములు కొన్నారని, పెద్ద కార్లలో తిరుగుతున్నారని వారు ఆరోపిస్తూ ఉన్నారు. వీటితో పాటుగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ప్రాబల్యం ఉన్న రాష్ట్రీయ లోక్దళ్ ఈసారి భాజపాతో పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం. ప్రజలు చాలా సమస్యల గురించి మాట్లాడుతున్నారు కానీ ఎన్నికలకు వచ్చేసరికి కులాల వారీగా, మతాల వారీగా విడిపోతారని కొందరు స్థానికులు తెలిపారు. కొంతమంది ముస్లింలు పథకాలు ఆపేస్తారనే భయంతో భాజపాకు ఓటేస్తున్నారని వారు వెల్లడించారు. దీని తర్వాత రాజ్పుతులు దూరం అంటూ కూడా ఒక బాక్స్ని యాడ్ చేసింది ఈనాడు. సంప్రదాయకంగా భాజపాకు మద్దతుగా నిలుస్తున్నటువంటి రాజ్పూతులు ఈసారి ఆ పార్టీ పట్ల ఆగ్రహంగా ఉన్నారంట. ఒక రకంగా చూసుకుంటే ఈనాడు ప్రత్యేక విభాగం ఈ కథనాన్ని ప్రచురించింది కాబట్టి తమిళనాడు ఉన్నటువంటి తెలుగు ప్రజల్ని ప్రభావితం చేయడానికా లేకపోతే ఏంటి అనేది తెలియాలి. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ టికెట్లు దక్కాయంట ఈసారి ఎవరికి? రాజ్పూతులకి. దీంతో రాజ్పూత్ నేత సంగీత్ సోమ్ భాజపా నేతలను విమర్శిస్తూ ఉన్నారు. దీంతో వారు ఒక 10% దాకా ఉంటారు. 17 నియోజకవర్గాల్లో వారి ప్రాబల్యం ఉంది. వారి నుంచి కూడా కొంత విముఖత వచ్చే అవకాశం ఉందనేది ఈనాడు విశ్లేషణ.